హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లేటన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఇంకా మిగిలిన క్వశ్చన్ చూద్దాం. నిజామాబాద్లో లభించే సువాసన గల గడ్డి రూసా గడ్డి. నిజాం అజంజాహి బట్టల మిల్స్ను ఎక్కడ స్థాపించారు? వరంగల్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్న ప్రముఖ దేవాలయం రామప్ప. మడేల్ పురాణం ఏ కులానికి సంబంధించింది? చాకలి. డాక్టర్ సినారే తన తొలి పాటను ఏ సినిమాకి రాశారు? జగదేక వీరుడు. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి నరసింహారావు. షాయిర్ ఏ ఇంక్విలాబ్ అని ఎవరిని అంటారు? ముగ్ధం మొయినుద్దీన్. గ్రామజ్యోతి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గంగాదేవన్పల్లి. హైదరాబాద్లోని లాడ్ బజార్ ఏ వస్తువులకు ప్రసిద్ధి? మట్టి గాజులకి ప్రసిద్ధి. తెలంగాణ కార్పొరేట్ అంబాసిడర్గా ఏ కంపెనీని ఎన్నుకున్నారు? టాటా. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఇప్పుడు ఆది శ్రీనివాసరావు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. తెలంగాణ మొట్టమొదటి ఇంటర్నెట్ గ్రామం సిద్ధాపూర్. తెలంగాణలో దేవాలయం ఉన్న ఏకైక నాయకుడు పి జనార్దన్, బోరబండలో ఉంది. ఇతన్ని మనం పిజేఆర్ అంటారు. కాకా జీవిత చరిత్ర ఏది? కాకా అంటే జి వెంకటస్వామి. ఇతని యొక్క జీవిత చరిత్ర మేరా సఫర్. ఇతను పెద్దపల్లి యొక్క మాజీ ఎంపీ. ఏ నాట్యాన్ని డ్యాన్స్ ఆఫ్ వారియర్స్, యోధుల యొక్క నాట్యంగా పిలుస్తారు? పేరిణి శివతాండవం. తెలంగాణ సినిమాలో కేసీఆర్ రాసిన పాట గారడి వేస్తుండ్రు గరిబిడి వేస్తుండ్రు అనే సాంగ్. తెలంగాణలో విస్తృతంగా అమలులో ఉన్న సదాశివరెడ్డి సర్వాయి పాపన్న కథలు ఏ ప్రక్రియకు చెందినవి? శారదా గాథలు. కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ ప్రధానంగా ఏ పరిశ్రమ ప్రసిద్ధి చెందింది? వజ్రాల పరిశ్రమకి ఫేమస్. తెలంగాణలో తయారయ్యే ఏ చేనేత వస్త్రాలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి? పోచంపల్లికి సంబంధించినటువంటి ఇక్కత్ ఫ్యానవిక్స్. ప్రాణహిత చేవల ప్రాజెక్టును ఏ పేరుతో పిలుస్తున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి కాళేశ్వరం. నగర నిర్మాత మీర్ మోమిన్ అస్త్రాబాది. మక్కా మసీదు అనే పేరు ఎలా వచ్చింది? మక్కా నుండి ఇటుకలను తేవడం వలన. సంజీవరావుపేట గడి ఏ జిల్లాలో ఉంది? ఇది ఏకైక బ్రాహ్మణ గడి. ఇది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఉంది. నిజాం రాజ్యంలో ప్రజా చైతన్యానికి నాంది పలికిన సంఘటన చందా రైల్వే సంఘటన. ఆది హిందూ జాతీయ సభ స్థాపకుడు అరిగే రామస్వామి. రజాకార్ల దుర్మార్గాలకు నేతృత్వం వహించింది ఎవరు? కాశీం రజ్వీ. నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు అనే గ్రంథ రచయిత సంగం లక్ష్మీబాయి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అన్నది దాశరథి కృష్ణమాచార్య. కాలంబు రాగానే కాటేసి తీరాలి అనే మాటలు అన్నది కాళోజీ. నల్గొండ జిల్లాలోని విశ్వవిద్యాలయం మహాత్మా గాంధీ యూనివర్సిటీ. మహబూబ్ నగర్లోని విశ్వవిద్యాలయం పాలమూరు యూనివర్సిటీ. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ చనిపోయినప్పుడు కాళోజీ అన్న మాటలు పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా దేశానిది. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి దాశరథి కృష్ణమాచార్యుల అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? తిరుమల శ్రీనివాసాచార్యులకి. 2015 జూలై 14 నుండి 25 వరకు గోదావరి పుష్కరాలు ఎక్కడ ప్రారంభించారు? ధర్మపురి, జగిత్యాల జిల్లా. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు ఎవరు? మాజీ సిఎస్ రాజీవ్ శర్మ. ఇది అప్పుడు, ప్రజెంట్ అప్డేట్ చేసుకోండి. పొచ్చర జలపాతం ఏ జిల్లాలో ఉంది? ఆదిలాబాద్ బౌద్ధ్ మండలం. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? దీనికి మరో పేరు శ్రీపాదరావు ప్రాజెక్టు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం. విస్తీర్ణంలో రెండవ పెద్ద జిల్లా ఆదిలాబాద్. పాకాల వన్యప్రాణ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? వరంగల్. ఏ రాష్ట్రం అంటే తెలంగాణతో అత్యధిక జిల్లాలతో సరిహద్దును కలిగి ఉంది? కర్ణాటక. కృష్ణా నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది? మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కృష్ణ గ్రామం. మంజీరా నది జన్మస్థలం ఏది? మహారాష్ట్రలోని బాలాఘాట్ కొండలు. కిన్నెరసాని జింకల పార్క్ ఏ జిల్లాలో ఉంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ. ప్రాచీన నీలకంఠేశ్వర ఆలయం ఏ జిల్లాలో ఉంది? నిజామాబాద్ లోకల్లో. గుత్పా ఎత్తిపోతల పథకంకు పెట్టిన పేరు అర్గుల రాజారాం. తెలంగాణలో అత్యధికంగా విస్తరించిన నేలలు ఎర్రరేగడి నేలలు. తెలంగాణ సోయి అనే కార్యక్రమాన్ని తెరాస పార్టీ ఎవరి కొరకు ఏర్పాటు చేసింది? పార్టీ కార్యకర్తలకు చైతన్యం కల్పించడానికి ఏర్పాటు చేసింది. యథాతథ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? 7వ నిజాంకి భారత ప్రభుత్వానికి మధ్య జరిగింది. స్కాలర్షిప్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీ ఫాస్ట్.
సద్ది మూట అనే పథకం ఎవరి కోసం ప్రారంభించారు? మార్కెట్ యార్డులోని రైతుల కోసం. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి క్రింద ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయం అందిస్తుంది? 1,116. మిషన్ కాకతీయ పథకంను ఎక్కడ ప్రారంభించారు? నిజామాబాద్ జిల్లా సదాశివనగర్. దర్గాల వద్ద సమర్పించే ప్రత్యేక నైవేద్యం మలీదా. రోగి బంధువులకు భోజన సౌకర్యం కల్పించడానికి తెచ్చిన పథకం భోజనామృతం. కేంద్రం ప్రవేశపెట్టిన వారసత్వ నగర పథకానికి అదే హృదంకి ఎంపికైన పట్టణం వరంగల్. రాష్ట్ర ప్రభుత్వ అధికార పత్రిక అంటే మాసపత్రిక మంత్లీ వన్స్ వచ్చేది తెలంగాణ. పూనూన్ అనే ఉర్దూ పత్రిక యొక్క తొలి తెలుగు అనువాద పత్రిక సేద్య చంద్రిక. తెలంగాణలోని శాసన మండలి సభ్యుల సంఖ్య 40. శాసన మండలి ఎమ్మెల్సీ. పార్లమెంటు స్థానాలు తెలంగాణలో ఎన్ని? 12. 12 ఎంపీ స్థానాలు, 7 రాజ్యసభ. తెలంగాణ ముక్తి మోర్చా అనే సంస్థను ఏర్పాటు చేసింది మురళీధర్ దేశపాండే. తెలంగాణలోని అతి ఎత్తైన ఘాట్ రోడ్ మహబూబ్ ఘాట్, మండలం సారంగపూర్, జిల్లా నిర్మల్. నిజామాబాద్లోని గుట్టలని ఏమని పిలుస్తారు? సిర్నాపల్లి గుట్టలు. ఇండియన్ రైన్ నది అని ఏ నదికి పేరు? గోదావరి. నిజాం సాగర్, సింగూరు ప్రాజెక్టులు ఏ నదిపై కలవు? మంచిరా నదిపై కలవు. మానేరు నది ఒడ్డున ప్రముఖ సిటీ అంటే కరీంనగర్. నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అని ఏ ప్రాజెక్టుకి పేరు? కడెం ప్రాజెక్టుకి పేరు. ఇది నిర్మల్ జిల్లాలో ఉంది. శబరి, సీలేరు నదులు ఏ జిల్లాలో ప్రవహిస్తాయి? భద్రాద్రి జిల్లాలో. కృష్ణా నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? నల్గొండ, మహబూబ్ నగర్. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పేరు లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్. బీడీఎల్ అనగా భారత డైనమిక్స్ లిమిటెడ్. ఐడిపిఎల్ అంటే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ లిమిటెడ్. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన పార్టీ తెలంగాణ జనసమితి. ప్రజా యుద్ధ నౌక అనేది ఎవరి బిరుదు? గద్దర్ బిరుదు. కేసీఆర్ జన్మస్థలం సిద్దిపేట మండలం చింతపడక గ్రామం. భూదానోద్యమం ఏ రోజున ప్రారంభమైంది? 1951 ఏప్రిల్ 18. ఆసియా ఖండంలో ఉన్న ఏకైక సైఫన్ మెథడ్ ప్రాజెక్ట్ సరళ సాగర్ ప్రాజెక్టు. తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళ ఆరుట్ల కమలాదేవి. నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభమైన తేదీ 2011 జూన్ 6. తొలి దూర విద్య కేంద్రం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏంటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అదే అతిపెద్ద ఓపెన్ యూనివర్సిటీ అంటే ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నష్టపోయిన మొదటి ప్రాజెక్ట్ పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. రామూరి భరద్వాజకి ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు లభించింది? పాకుడు రాళ్ళు. ప్రస్తుత సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎంపీ ఎవరంటే సురవరం సుధాకర్ రెడ్డి. 2000 మార్చి 7 నక్సల్స్ దాడిలో మరణించిన రాష్ట్ర హోంమంత్రి ఎవరు? ఎలిమినేటి మాధవరెడ్డి. వరంగల్ తివాచీలను ఏమని పిలుస్తారు? డుర్రీలు. తెలంగాణ ప్రజా సమితిలో కీలక పాత్ర పోషించిన మహిళ టిఎస్ సదాలక్ష్మి. ది ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ అనే రచన ఎవరిది? గౌతమ్ పింగ్లే. జోగిడిల సమస్యలను పరిష్కరించడానికి నియమించిన కమిటీ రఘునాథరావు కమిటీ. తెలంగాణలో వందే మాతరం ఉద్యమంలో పాల్గొని కళాశాల నుండి బహిష్కరించబడిన విద్యార్థులు ఎక్కడ చేరారు? నాగ్పూర్. తెలంగాణ మిగులు నిధులపై వేసిన కమిటీ కుమార్ లలిత కమిటీ. తెలంగాణ బిల్లుపై తెరాస నుండి శాసనసభలో తొలి ప్రసంగం చేసిన వ్యక్తి ఈటెల రాజేందర్. విమలక్క ప్రారంభించిన సమైక్య తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్. ఎస్బిహెచ్ ఎప్పుడు ఏర్పడింది? 1942 లేదా 41 ఆగస్టు 8న ఏర్పడింది హైదరాబాద్లో. రాజ్యసభలో తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన సిపిఐఎం నాయకుడు సీతారాం ఏచూరి. 1973 అక్టోబర్ 1న కేంద్రం ప్రతిపాదించిన పథకం 6 పాయింట్ ఫార్ములా అంటే 6 సూత్రాల పథకం. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు. అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది అంటే కేవలం 30 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఎవరు అంటే నాదెండ్ల భాస్కర్ రావు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నందుకు గాను రాజీనామా చేసిన వ్యక్తి ఎవరంటే జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ రాష్ట్రంలో మొదటి ఆర్థిక మంత్రి జిఎస్ మేల్కోటే. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కేసీఆర్ని విమర్శించిన కాంగ్రెస్ నాయకుడు ఎవరంటే ఎం సత్యనారాయణరావు ఇంకా కేకే. ఎం సత్యనారాయణరావు కేకే. వైఎస్ఆర్ ఎప్పుడు మరణించారంటే 2009 సెప్టెంబర్ 2. చాలామంది గుర్తుంటుంది సెప్టెంబర్ 2.
పవన్ కళ్యాణ్ బర్త్డే. 2014 దేనికి సంబంధించింది? హైదరాబాద్లో పోలీస్ నియామకాలకు. శాతవాహనులలో సాహిత్యాన్ని ప్రోత్సహించిన వాడు హాలుడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కాకతీయ యూనివర్సిటీ ఆచార్యులు సాహితీ విమర్శకురాలు ఎవరు అంటే కాత్యాయని విద్మహే. దేవాలయాల నిర్మాణాలను సూచించినది ఎవరు? ఎహుబల శాంతములుడు. రాష్ట్రకూటుల రాజధాని ఏది? మాన్యఖేటం. ఇక్కడ మాన్యభేటం అని ఉంది, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. సోనియా గాంధీ జన్మదినం రోజున ఎన్నవ ప్రకటన ఎప్పుడు వచ్చింది? మొదటి ప్రకటన 2009 అక్టోబర్ 9. ఇది డిసెంబర్ 9 అనుకుంటా, ఒక్కసారి ప్లీజ్ చూసుకోండి. సంపెంగ వాగు ప్రస్తుతం ఏ వాగుగా పిలువబడుతుంది? జంపన్న వాగు. కాకతీయులలో గొప్పవాడు గణపతి దేవుడు. పోలీస్ పటేల్ అనగా గ్రామ రక్షణాధికారి. ఏ సభలో కేసీఆర్ సకల జనుల సమ్మెను ప్రారంభించబోతున్నామని ప్రకటించారు? కరీంనగర్లో జరిగిన జనగర్జన సభ 2011 సెప్టెంబర్ 12. వివేకానందుడు ఏర్పాటు చేసిన సంస్థ రామకృష్ణ మఠం. శ్రీకృష్ణ కమిటీ కార్యదర్శి వికే దుగ్గల్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు. కేవీ రంగారెడ్డి ఎవరి హయాంలో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అంటే దామోదర సంజీవయ్య కాలంలో. మహబూబ్ నగర్లో ఎవరి కృషి ఫలితంగా అత్యధికంగా భూదానోద్యమం జరిగింది? పల్లెర్ల హనుమంతరావు. జేఎన్ చౌదరి ఆకృత్యాలపై వేసిన కమిటీ పండిత్ సుందర్లాల్ కమిటీ. 1952 సెప్టెంబర్ 3 నాడు ఏ సంఘటన జరిగిందంటే సిటీ కాలేజ్ సంఘటన. థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకాన్ని రాసింది అంబేద్కర్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం హస్మక. కుడుములు అనే తెలంగాణ పిండి వంటను సాధారణంగా దేనితో చేస్తారు? బియ్యం పిండి. హైదరాబాద్లోని పురాణపూల్ అందాన్ని ప్యారిస్లోని పోంట్ న్యూప్తో పోల్చిన ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్. పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది వరాహమిహిరుడు. వరంగల్ రూరల్ జిల్లాలో ఎక్కడ మైలార్ దేవుని అంటే మల్లికార్జున స్వామి యొక్క ఆలయం ఉందంటే ఐనవోలు. కామసూత్రాన్ని రచించింది వాత్సాయనుడు. జైల్ భరో కార్యక్రమాన్ని తెరాస దేనికి వ్యతిరేకంగా నిర్వహించింది? సుప్రీంకోర్టు ఇచ్చిన హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే తీర్పుకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమమే జైల్ భరో. దేశంలోనే తొలిసారిగా మాతృభాషలో విద్యా బోధనను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి హైదరాబాద్కు చెందినటువంటి తొలి సీఎం బూర్గుల రామకృష్ణారావు. జవహర్లాల్ నెహ్రూ తన చేతులతో స్వామి రామానంద తీర్థకు అందజేసిన భారత జాతీయ పతాకాన్ని హైదరాబాద్లో ఎగురవేసింది ఎవరు అంటే మంత్రి మోతీలాల్. పంచాంగం ఎవరి కాలంలో వచ్చిందంటే ఇక్ష్వాకుల కాలంలో. ఇక్ష్వాకుల రాజ్యస్థాపకుడు శాంతములుడు. బిరుదు ఎవరంటే శతసహస్ర హలక. స్వస్తిక్ మరియు సూర్యుని గుర్తు ఎవరి నాణాలపై కలదు? శాతవాహన నాణాలపై కలదు. స్తూపం అనగా బుద్ధిని అస్థికలపై స్తూపం అనగా బుద్ధిని అస్థికలపై ఏర్పాటు చేసినది. విష్ణుకుండినుల రాజధాని కీసరగుట్ట లేదా అమరాబాద్. విష్ణుకుండిన రాజ్యస్థాపకుడు ఇంద్రమ్మ. ఇతను నిర్మించిన నగరం ఇంద్రపాల నగరం. విష్ణుకుండినుల నాణెంపై ఉండే గుర్తు పంజా ఎత్తిన సింహం. కూర్చున్న సింహం గుర్తు ఎవరి నాణెంపై ఉంటుందంటే ఇక్ష్వాకులది. పంజా ఎత్తితేనేమో విష్ణుకుండినులు, కూర్చున్నదైతే ఇక్ష్వాకులు. విహారం అనగా విశ్రాంతి గది. రాష్ట్రకూటుల రాజధాని మాన్యఖేట. స్థాపకుడు దంతిదుర్గుడు. కుందా సత్యనారాయణ కళాధామం పేరుతో యాదాద్రిలో ఉన్న ఆర్టిఫిషియల్ దేవాలయం సురేంద్రపురి. వేములవాడ చాళుక్యుల రాజ్యస్థాపకుడు వినయాదిత్య యుద్ధమల్లుడు. జయశంకర్ సార్ కేసీఆర్లు కలిసి ఏ ఆల్ పార్టీ మీటింగ్కు హాజరయ్యారంటే ఢిల్లీలో 2010 జనవరి 5న చిదంబరంతో జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్కి హాజరయ్యారు. రామప్ప శాసనాన్ని వేయించింది గణపతి దేవుని యొక్క సేనాని. వీసా దేవునిగా ఎవరు పిలుస్తారంటే చిరుకూరి బాలాజీ. ఇక్కడనే హుండీ లేని గుడి. బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ అనే పుస్తక రచయిత కింగ్ షుక్ నాగ్. ఓయూ విద్యార్థి జేఏసీ తెలంగాణ యుద్ధభేరి అనే సభను ఎప్పుడు నిర్వహించింది? 2013 సెప్టెంబర్ 21. ఎవరిని 1999లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా నియమించారు? కేసీఆర్ని. జయాంధ్ర ఉద్యమం ప్రారంభం అవడానికి గల కారణం సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధంగా అమలు అనే తీర్పు రావడం వలన జయాంధ్ర ఉద్యమం అనేది
ప్రారంభం అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.